కుమార్ పామిడి పట్టణ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ. అలాగే ఈరోజు రోడ్డు విస్తరణ పనుల మీద చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి. అనుమానాలన్నీ పటాపంచలు చేసేకి మన ఎమ్మెల్యే గారు సొంతంగా బరిలోకి దిగి ఈరోజు అడుగడుగున సమస్యలన్నీ చూసుకుంటూ వస్తూ ఇక్కడ ఎవరికెవరికి బీదోళ్ళకి అన్యాయం జరుగుతుందో ఆ ఇండ్లు పోతే రోడ్డు విస్తరణ పనుల్లో ఇండ్లు పోయినా కానీ స్థలం పోయినా కానీ స్థలం లేని వాళ్ళకి స్థలం కేటాయిస్తాడని, అలాగే ఇండ్లు పోయిన వాళ్ళకి ఇండ్లు కట్టిస్తామని చెప్పుకుంటూ భరోసా ఇచ్చుకుంటూ సొంతంగా వస్తున్నాడు. ఇంత మునుపు ఎమ్మెల్యేలు చాలామంది పోయినారు. పామిడి విస్తరణ 91 నుండి 91 సంవత్సరం 1991 సంవత్సరంలో నుండి మొదలైంది. అప్పటికి ఎమ్మెల్యేలు మంత్రులు చాలామంది పోయినారు. కానీ అది అట్లే ఉండి అక్కడే ఆగిపోయింది. అక్కడే ఆగిపోయిన దాన్ని ఈయన గుమ్మనూరు జయరాం గారు దగ్గరకు వచ్చి అంతా చూసి పరిశీలించి ఈ పని గ్యారెంటీగా అవుతుంది, 100% చేస్తాను, వేరే వాళ్ళు వచ్చి ఇలా చేసినా కానీ మీరేమి అపోహలు పెట్టుకోద్దండి. రోడ్డు విస్తరణ పనులు జరిగి తీరుతాయి, అయిపోతాయి. ఈ సంవత్సరం ఆఖరి లోపల ఈ రోడ్డు విస్తరణ పనులు అవుతాయని అందరికీ ధైర్యం చెప్పుకుంటూ అడుగడుగునా నీరాజనాలు అందుకుంటూ వస్తున్నాడు మన ఎమ్మెల్యే గారు. ఇలాంటి ఎమ్మెల్యే గారు జరగాల్సిందేదే. పామిడి విస్తరణ బాగా జరిగి అభివృద్ధి కావాలంటే ఇలాంటి ఎమ్మెల్యేలు మళ్ళీ గెలిచాలా. ఈయనే జయరామన్న గారే మళ్ళీ గెలిచి ఆయనే ఎమ్మెల్యేగా ఉండి పామిడి సస్యశ్యామలమవుతుందని ఈ అభిముఖంగా మీ ముందర ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, మన పామిడి వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ పామిడి ఇన్ఛార్జ్ ఈశ్వర్ గారికి, అలాగే వాళ్ళ తండ్రి అయిన గుమ్మనూరు జయరాం గారు ఎమ్మెల్యే గారికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై గుమ్మనూరు జయరాం గారి నాయకత్వం, గుమ్మనూరు జయరాం గారి నాయకత్వం, గుమ్మనూరు జయరాం గారి నాయకత్వం.